అసలు విశాల్ అయితే ఎంత కష్టంగా ఉంటున్నారంటే ఐ మిస్ యూ పింకీ. చికెన్ ఆర్ మీ? ఇప్పుడు ఇది నువ్వు చేసినట్ట నేను చేసినట్ట చెప్పు ప్లీజ్. నేను చేసా నవ్వుతున్నా. ఓకే, hey it's Sister Things again. I am Vinisha Vishala Awesome and he is Mr. Vishal Awesome. సో ఈరోజు వీడియో ఏంటంటే విశాల్ నేను కలిసి చికెన్ పులావ్ చేయబోతున్నాం. యాక్చువల్లీ విశాల్ చేయబోతున్నాడు. నీకు ఇది నేర్పించినది గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరు? గట్టిగా. యాక్చువల్లీ విషయం ఏంటంటే విధాంశు ఉన్నాడు, ఇంట్లో ఎవరు లేరు, మేమిద్దరమే ఉన్నాము. మా దగ్గర మైకులు లేవు, ట్రైపాడ్ దొరకట్లేదు. విధాంశుని పడుకోబెట్టాము. వాడు లేచిలోపు మేము వీడియో తీసి వంట చేసి తినేసేయాలి కూడా. అండ్ మైకులు లేవు కాబట్టి నా గొంతు ఎలాగో వినిపిస్తుంది. కొంచెం అప్పుడప్పుడు ఒక్క మాట మాట్లాడినా గట్టిగా అక్కడ దాకా వినిపించేటట్టు. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం కుక్కర్లో చేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, నువ్వు చేయి, నేను కాదు. చెప్పు. ఆయిల్ ఎంత? ఇంకా కొంచెం. సో స్టవ్ పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత యాక్చువల్గా అయితే ఫస్ట్ మసాలాస్ వేస్తాం కదా, కానీ ఫస్ట్ ఆనియన్స్ వేద్దాం. ఎందుకంటే ఆనియన్స్ బ్రౌన్ అవ్వాలి, లైక్ ఫ్రైడ్ ఆనియన్స్ లెక్క. ఆ ఆనియన్స్ బ్రౌన్ అయ్యేలోపు ఈ మసాలా మాడిపోతుందేమో అని ఫస్ట్ ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తాం. సో ఆనియన్స్ ఇప్పుడు బ్రౌన్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇట్లా బ్రౌన్ అవ్వడం స్టార్ట్ అయ్యాక కొంచెం జాగ్రత్తగా కలుపుతుండాలి, లేకపోతే ఆనియన్స్ మాడిపోతాయి. ఇప్పుడు ఇంకొక 1-2 మినిట్స్లో ఆల్మోస్ట్ అన్ని బ్రౌన్ అయ్యాక మనం ఈ మసాలాస్ వేసుకోవాలి. లైక్ బిర్యానీ ఆకు, షాజీరా, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి. యాక్చువల్లీ స్టార్ అనీస్ కూడా ఉంటే బాగుండేది, కానీ మా ఇంట్లో అయిపోయింది. 12 seconds later. సో ఆనియన్స్ ఆల్మోస్ట్ బ్రౌన్ అయ్యాయి. ఇప్పుడు ఏం వేస్తున్నాం? గట్టిగా దిస్ మసాలాస్. ఓకే, ఇవి వేసి అవి 1-2 మినిట్స్ ఫ్రై అయినాక ఏమేయాలి? అసలు మైక్ ఉండుంటే బాగుండేది కదా. నేను గట్టి మాట్లాడుతున్నా, వినిపిస్తున్నా. మైక్ ఉండి ఇట్లా పెట్టి అన్న వినిపించేది. వెరీ అన్ప్లాన్డ్ వీడియో. నెక్స్ట్ ఇప్పుడు మసాలాస్ ఫ్రై అయ్యాక ఏమేయాలి? టమాటోస్ అండ్ ఒక 2 చిల్లీ. పుదీనా తర్వాత టమాటో, పుదీనా, మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ మసాలా అంతా ఫ్రై అయ్యేలోపు మేము ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ మ్యారినేషన్లో ఏమేమి వేసారు కూడా పక్కన వీడియోస్ చూడండి. యాక్చువల్లీ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పెప్పర్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ అండ్ పెరుగు. ఇది ఓన్లీ చికెన్కి సరిపడా వేసి మ్యారినేట్ చేస్తాం. ఇప్పుడు మసాలాకి అండ్ రైస్కి సరిపడా మనం ఎక్స్ట్రా కొంచెం ఉప్పు, కారం అండ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాం. కారం, ఉప్పు అండ్ పసుపు. ఇది ఆ మసాలా అండ్ రైస్కి సరిపడా. మా ఇద్దరికి కాబట్టి మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకున్నాం. అండ్ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్. విశాల్, నీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా? చికెన్ ఇష్టమా ప్రాన్స్ ఇష్టమా? అట్లా కాదు ఏదైనా ఒక్కటే ప్రాపర్గా ఒకటే. చికెనా ప్రాన్సా? అబ్బో చెప్పు ప్లీజ్. చికెనా ప్రాన్సా? చికెన్ ఇష్టమా ఫిష్ ఇష్టమా? చికెన్ ఇష్టమా నేను ఇష్టమా? అంత టైం తీసుకోవద్దు, ఏదైనా ఒకటి చూస్ వన్. చికెన్ ఆర్ మీ? ఓకే యూ ఏంటి గట్టిగా చెప్పు. చికెన్ ఆర్ మీ? ఓకే యూ అట్టి చెప్పు. చికెన్ ఆర్ మీ? సో విశాల్కి చికెన్ కన్నా నేనే ఎక్కువ ఇష్టం అంట. ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసిన చికెన్ goes into the cooker. I miss you, Pinky.
పింకీ నేను వంట చేస్తుంటే ఎంత బాగుండేది మా హెడ్ షెఫ్ పింకీ తోటి. ఇక్కడ నేను హెడ్ షెఫ్ అసిస్టెంట్ షెఫ్ అసలు షెఫ్ కాదో ఏం అర్థమైతలేదు. నన్ను ఒక రేడియో లెక్క పక్కన పెట్టుకొని వంట చేస్తున్నాడు. నీకు ఇది ఎవరు నేర్పించారు సార్? హూ ఇస్ దట్ గ్రేట్ బ్యూటిఫుల్ పర్సన్? డౌటా నీకేమన్నా? విశాల్ బెంగళూరులో ఉంటున్నప్పుడు, నేను కోదాడలో అంటే నేను వేదాంశ కోచ్లో ఉన్నప్పుడు, కోదాడలో ఉన్నప్పుడు, విశాల్ బెంగళూరులో ఉన్నప్పుడు ఒక్కడే బిర్యానీ చేసుకోలేక అండ్ చేసుకోవాలన్న ఇష్టంతో ఫోన్ చేసి వీడియో కాల్ అంటే ఇది దా అని చెప్తుంటే అలా నేను చెప్తుంటే చేసుకునేవాడు. ఫస్ట్ టైం చేసుకోగానే మస్తు వచ్చింది. ఇంకా తర్వాత ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ ఆల్టర్నేట్ సండే చేసుకునేవాడు అనమాట. అందుకే ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత మూత పెట్టు, యాక్చువల్లీ విజిల్ తీసి పెట్టు. ఒక 5 minutes నార్మల్గా కుక్ అయిన తర్వాత ప్రాపర్గా ఫిక్స్ చేసి విజిల్ తీసి ఒక 5 minutes అది కుక్ అయిన తర్వాత బియ్యం వేసి ఫ్రై చేసి వాటర్ వేసి విజిల్ వేసుకొని తినేసేయాలి. సారీ, కుక్ అయ్యాక. సో ఇప్పుడు అది కొంచెం కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. మనం రైస్ వేసుకోవాలి మా ఇద్దరికి కాబట్టి ఒక 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాం. ఆ రైస్ రేషియో ఏంటంటే 1 glass ఆఫ్ రైస్ కి 1.5 cup ఆఫ్ వాటర్. ఇది మనం కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి. అదే అలా కాకుండా బయట చేస్తే నార్మల్ గా 1 glass ఆఫ్ బియ్యం కి 2 glasses ఆఫ్ వాటర్. కుక్కర్ లో మంచి కుక్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు, నీకు ప్రెషర్ ఉంటుంది కాబట్టి 1 glass కి 1.5 cup ఆఫ్ వాటర్. మేము 2 glasses తీసుకున్నాం కాబట్టి 3 cups ఆఫ్ వాటర్. ఇది కూడా వేసి ఒకసారి మంచి మిక్స్ చేయాలి. అదే రైస్ వేసినాక బయట పడుతుంది. నేను ఒక చెప్పన, విశాల్ ఎంత టేస్టీగా చేస్తాడో అంతే మెస్సీగా చేస్తాడు. విశాల్ చేసిన తర్వాత బిఫోర్ కిచెన్ ఆఫ్టర్ కిచెన్ ఎప్పుడైనా తీసి పెడతా. బాగుంటుంది, యమ్మీ ఉంటుంది. కానీ మీరేమంటారు సార్ దీని గురించి? మీరు మెస్సీగా చేస్తారు అని ఒక రూమర్ ఉంది, అది కరెక్టా రాంగా? కరెక్ట్ కాదా రాంగ్ కాదా? ఎవరు చేసినా ఎందుకైతే సరే అవుతుంది, అది ఇప్పటికప్పుడు క్లీన్ చేస్తాడు. సో ఇప్పుడు 2 cups ఆఫ్ రైస్ కాబట్టి 3 cups ఆఫ్ వాటర్. 3 glasses ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేట్ చేసిన గిన్నెలో పోసి పెట్టాను. పెట్టేసినమ్మా 3 పోసేసిన కరెక్ట్ గా. ఇప్పుడు నా మీద నమ్మకం లేదా విశాల్ నీకు? నేను 3 glasses పోసి పెట్టినా అని చెప్పినా. క్రాస్ చెక్ అన్నారు దీన్ని. అసలు నేను చెప్పినా కదా 3 glasses పోసినా అని. మళ్ళీ ఒక గ్లాస్ తెచ్చుకొని మెజర్ చేసుకొని ఎందుకంత చిన్న మిస్టేక్ అయితే మొత్తం వేస్ట్ అవుతుంది. యాక్చువల్లీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నేను చేసినప్పుడు ఒకసారి విశాల్కి బిర్యానీ ఆర్ ఇట్లాంటి పులావ్స్ ఎంత ఇష్టం అంటే, ఆఫీస్ నుంచి వస్తున్నాడు బెంగళూరు నుంచి, నేను చేస్తున్నా విశాల్ పులావ్ విశాల్ రాగానే కుక్కర్ ఇట్లా ఓపెన్ చేస్తే అది వేదాంశ్ అన్నం ఎట్లా పెడతాం అయింది. అప్పటి నుంచి విశాల్ ఎప్పుడు చేసినా వాటర్ కరెక్ట్ అందుకే చెక్ చేసుకున్నాడేమో. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడు. ఆ వాటర్ని ఒక్కసారి టేస్ట్ చూసుకొని విజిల్స్ తీసుకోవాలి. విజిల్ ఎలా అంటే హై ఫ్లేమ్ మీద ఒక విజిల్, మరి లో చేసి ఫ్లేమ్ ఇంకొక విజిల్. పడతాయా చూడు. కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెం కారం పడుతుంది, 2 పడతాయి. ఇంకొకటి హాఫ్ ఇది ఒకటి. మళ్ళీ విశాల్ ఎప్పుడైనా కుక్ చేస్తే, మొన్న కేక్ చేశాడు, బ్యాటర్ కలుపుతాడు ఆ బౌల్లో అంత చాలు ఒకసారి బాయిల్ అనుకోలేదు. బ్యాటర్ అంతా బౌల్లో కలుపుతాడా, అది మౌల్లోకి వేసినప్పుడు ఇలా పెట్టి ఇలా వేస్తాడు, ఇంకా అంతే. అది ఎంత పడితే అంతే. మిగిలిన గిన్నెకి అయితే ఆల్మోస్ట్ ఒక కేక్ స్లైస్ వచ్చేంత బ్యాటర్ ఉంటుంది. దాన్ని తీసి నీట్గా వేస్తే అవన్నీ మోస్ట్లీ ఇట్లా వైఫ్స్కే ఉంటాయేమో కదా.
హస్బెండ్స్ అంతా ఇట్లా ఇట్లా వాళ్ళు చేసి బాగుంటాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద హస్బెండ్స్ అట్లా ఇట్లా నీట్గా ఇట్లా తీసేయడం అట్లాంటి వైఫ్స్ అండ్ గర్ల్స్ ఎక్కువ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. దీన్ని మనం కుక్కర్ క్లోజ్ చేసుకోవాలి, క్లోజ్ చేసుకోవాలి. హలో మిస్టర్ షెఫ్, నేనే చెప్తున్నా, ఎందుకు వెళ్ళిపో. అసలు విషయాలైతే ఎంత కష్టంగా ఉంటున్నారంటే మాట్లాడకుండా ఏదో నేను చేద్దాందా అన్నందుకు వచ్చాడే, కానీ ఎంత కష్టంగా ఉంటున్నాడో. ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉంది మనిషికి. హలో మిస్టర్ షెఫ్, క్లోజ్ చేయండి లిడ్. టేస్ట్ ఓకేనా? చూసినావా? నేను ఎలా చేసినా బాగానే ఉంటుంది కదా విశాల్, నీకు చెప్పు. నువ్వు ఎలా చేసినా బాగుంటుంది అని చెప్పు. బాగుంటుంది సార్. విజిల్ ఎన్ని విజిల్స్ రావాలి చెప్పు. 4. నేను ఆల్రెడీ చెప్పాను 2 విజిల్స్, 1 ఆన్ హై ఫ్లేమ్ అండ్ 1 ఆన్ లో ఫ్లేమ్. ఇప్పుడు ఇది నువ్వు చేసినట్ట నేను చేసినట్ట? సర్లే, ఎవరు చేస్తే. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఫోన్లో ఛార్జ్ అయిపోతుంది. అక్కడ పక్కన కిచెన్లో ఒక సాకెట్కి ఛార్జర్ పెట్టి ఫోన్ ఛార్జ్ పెట్టి రికార్డ్ చేస్తున్నాం. వేదాంశ్ బచ్చుకున్నాడు. ఇప్పుడు వాడు లేచే లోపు మేము ఇదంతా ఫినిష్ చేసుకోవాలి. ఇది షూట్ ఫినిష్ చేసుకోవాలి, తినడం ఫినిష్ చేసుకోవాలి. అండ్ మా ట్రైపాడ్ మిస్సింగ్. షూట్ చేద్దాము అని అనుకొని వేదాంశ్కి మంచిగా తినిపించేసి బజ్జో పెట్టి దుప్పటి కప్పి వచ్చి చూసాక ట్రైపాడ్ లేదు, ఫోన్లో ఛార్జ్ లేదు, అసలు బ్రెయిన్ పని చేయట్లేదు. పింకీ, ఐ మిస్ యూ సో మచ్ పింకీ. మైకులు లేవు, అసలు నా గొంతు వినిపిస్తుందో లేదో. విశాల్ గొంతు అయితే అఫ్ కోర్స్ వినిపించదు, కానీ విశాల్ నిజంగా ఒప్పుకున్నాడు చికెన్ ఆర్ మీ అంటే నేను అని చెప్పి. అది వినిపించిందో లేదో తెలీదు. సో విల్ వెయిట్ ఫర్ ద విజిల్స్. బాయ్. సో 2 విజిల్స్ అయిపోయాయి అనమాట. గ్యాస్ పోయింది. విశాల్ పదా, తినేద్దాం పదా. చాలా మంచిగా అయింది. కొంచెం వాటర్ ఉంది. ఏం లేదు, అది గట్టిగా అయిపోతే చాలా లేదప్పటికి. ఆహా, A few minutes later. సో ఇది మా చికెన్ పులావ్ అన్నమాట. ఇప్పుడు అయిపోయింది, వెళ్ళి మేము తినేస్తున్నాము మంచి సినిమా పెట్టుకొని. That's it for today's video. See you in the next video. Bye.